ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అనేది ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్తుంది. అంటే ఏ కాంపోజిట్ నెంబర్నైనా మనం ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 12 తీసుకున్నాం అనుకోండి. 12 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. దీన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు. అంటే సపోజ్ దీన్ని 2తో ఫ్యాక్టరైజ్ చేస్తే 6, మళ్ళీ 2తో ఫ్యాక్టరైజ్ చేస్తే 3, 3తో ఫ్యాక్టరైజ్ చేస్తే 1. అంటే 12ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 3గా రాయొచ్చు. సో ఇది ప్రైమ్ నెంబర్, ఈ 2 ప్రైమ్ నెంబర్, ఈ 3 ప్రైమ్ నెంబర్. సో వన్ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అని చెప్తాం. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే దీని అర్థం ఏంటంటే 12కు వచ్చిన ఫ్యాక్టరైజేషన్ మళ్ళీ వేరే ఏ కాంపోజిట్ నెంబర్కి రాదు. అంటే 12కు మనకు ఇప్పుడు ఏమొచ్చింది, 2 × 2 × 3 అనేది వచ్చింది. ఈ 2 × 2 × 3 అనే ఈ ఫ్యాక్టరైజేషన్కి వేరే ఏ కాంపోజిట్ నెంబర్కి రాదు. ఓకే, సో ఒక కాంపోజిట్ నెంబర్కి వచ్చిన ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అనమాట. ఇక వేరే ఏ కాంపోజిట్ నెంబర్కి అదే టైప్లో ఫ్యాక్టరైజేషన్ రాదు అనే ఉద్దేశంతో ఇక్కడ యూనిక్ అనే పదాన్ని వాడడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. అంటే ఈ దీని అర్థం ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు 12 నేను ఎలా రాశాను, 2 × 2 × 3 అని రాశాను. దీన్నే 3 × 2 × 2 అని కూడా రాయొచ్చు. ఆర్డర్ ఏదైనప్పటికీ, ఆర్డర్ ఎలా రాసినప్పటికీ ఈ నెంబర్స్ అంటే 2 2లు 1 3 అనేది 12గా తప్ప ఇంకా దేనికి రాదు. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్తాం. సో మరొకసారి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ఎనీ కాంపోజిట్ నెంబర్, అది ఏ కాంపోజిట్ నెంబర్ అయినప్పటికీ దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఇక్కడ 15ని మనం 3 × 5గా రాయొచ్చు, లేదా 5 × 3గా ఎలా అయినా రాయొచ్చు. సో ఆర్డర్తో సంబంధం లేదు. బట్ 3 × 5 అనే 2 ప్రైమ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టరైజేషన్ 15కి తప్ప ఇంకా దేనికి రాదు. ఓకే, 3 × 3 × 5 రాయొచ్చు. సార్ ఇక్కడ 3లు ఇక్కడ 5లు వచ్చినాయి కాదు, ఇక్కడ 2 3లు 1 5. ఇది దేని యొక్క ఫ్యాక్టరైజేషన్ అంటే 45 అనే కాంపోజిట్ నెంబర్ యొక్క ఫ్యాక్టరైజేషన్. సో ఇదే ఆర్డర్, అంటే 2 3లు ఇంకొక 5 అనే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 45కి తప్ప ఇంకా దేనికి రాదు అని చెప్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్తాం. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factors occur. So very important, write the fundamental theorem of arithmetic అని మిమ్మల్ని 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ డెఫినేషన్స్ అడగవచ్చు. అక్కడ మీకు ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఇదే ఇందాక చెప్పిన యూనిక్ అనే టర్మ్ ఎందుకు వాడాడు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సపోజ్ ఇక్కడ ఏదో ఒక దానికి ఒక కాంపోజిట్ నెంబర్ యొక్క ఫ్యాక్టరైజేషన్ 2 × 3 × 5 × 7 వచ్చింది. దాన్ని ఇలాగే కాదు 3 × 5 × 7 × 2గా రాసినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఇక్కడ ఉద్దేశాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ సేస్ దట్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. యాక్చువల్లీ ఇట్ సేస్ మోర్, ఇంకా ఎక్కువే చెప్తుంది. ఏంటి అంటే ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ యూనిక్ వే. సో అది చెప్తున్నాడు. యూనిక్ అనే పదం గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ పర్వాలేదు అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సాధారణంగా మనం అయితే ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్నే ఫాలో అవుతాం. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి మనం ఫ్యాక్టరైజేషన్ రాయడం మనకి సాధారణంగా వాడే పద్ధతి అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కన్సిడర్ ద నెంబర్ 4 power n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. చెక్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ఎండ్స్ విత్ డిజిట్ 0 అని అడుగుతున్నాడు. దీని తెలుగు అర్థం ఏంటి అంటే 4 power n అనేది వాడు ఇచ్చాడు. n ప్లేస్లో ఏ నెంబర్ అయినా పెడితే, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ అలా ఏ న్యాచురల్ నెంబర్ అయినా పెడితే ఎప్పుడైనా సరే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ 0 వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు. సో దాన్ని ఎలా చేయాలో తర్వాత చూద్దాం. క్వశ్చన్ అర్థం అవ్వాలి ముందు. సపోజ్ 4 power 1 4, మనకి 4 power 2 16. సో చివరి డిజిట్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 4 power 3 అయితే 64, చివరి డిజిట్ 4 వచ్చింది. అలా రాసుకుంటూ వెళ్తే ఎప్పుడైనా సరే లాస్ట్ డిజిట్ ఏమైనా 0 వచ్చే అవకాశం ఉంటుందా లేదా చెక్ చేయండి
అన్నాడు. సో దాని సొల్యూషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అది. సో ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చివరి 0 వచ్చింది అనుకోండి, సపోజ్ 20 చివరి 0 ఉంది కదా, ఈ 20 అనే నెంబర్ ఖచ్చితంగా 5 చేత డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 30 తీసుకున్నాం అనుకోండి, 5 చేత డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. సో చివరి 0 ఉండే డిజిట్ ఖచ్చితంగా దేని చేత డివైడ్ అవుతుంది? 5 చేత డివైడ్ అవుతుంది. ఓకే, అంటే దాని యొక్క ఫ్యాక్టరైజేషన్లో ఖచ్చితంగా 5 అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100ని ఫ్యాక్టరైజ్ చేసామనుకోండి మనం, 250 టైమ్స్, మళ్ళీ 225 టైమ్స్, 5 టైమ్స్. సో దాని ఫ్యాక్టరైజేషన్లో 2 × 2 × 5 × 5 అనేవి వచ్చినాయి. సో అంటే చివరి డిజిట్ ఉంటే ఖచ్చితంగా అది 5 చేత డివైడ్ అవుతుంది. దాని ఫ్యాక్టరైజేషన్లో ఖచ్చితంగా 5 రావాలి. ఆ కాన్సెప్ట్ ఉపయోగించి దీన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తామన్నమాట. సో ప్రూఫ్ ఇప్పుడు చూద్దాం. సో అది క్వశ్చన్, దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం మనం. ఇఫ్ ద నెంబర్ 4 power n for any n to end with digit 0, then it would be divisible by 5. అది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? ఇఫ్ ద నెంబర్, ఆ నెంబర్ 4 power n అనేది n ప్లేస్లో ఏం పెట్టినా సరే 0తో ఎండ్ అవ్వాలి అంటే, చివరి 0 రావాలి అంటే ఖచ్చితంగా అది ముందు 5 చేత డివైడ్ అయితేనే అది పాసిబుల్ అవుతుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం? 5 చేత డివైడ్ అవుతుందని చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 4 power n ఖచ్చితంగా 5ని కలిగి ఉండాలి. 4 power n కనుక మనం 5 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఖచ్చితంగా అందులో ఏం రావాలి? 5 అనేది రావాలి. సో ఇప్పుడు మనం 4 power nని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 4 power n ఎలా రాయొచ్చు? 4ని 2 × 2 హోల్ పవర్ nగా రాయొచ్చు. సో 2 × 2 అంటే అది 2² హోల్ పవర్ n అవుతుంది. సో a power m హోల్ పవర్ n, a power m × n అవుతుంది. సో 2 power 2n వచ్చింది. అంటే 4 power n అని మనం ఎలా రాయొచ్చు? 2 × 2 × 2 ఇలా 2 power n టైమ్స్ రాస్తామన్నమాట. అంటే ఇందులో 2 తప్ప వేరే నెంబర్ ఏమీ రాదు. 2 × 2 × 2 × 2 × 2 అలా ఎన్నో సార్లు రాస్తామే తప్ప అందులో 2 తప్ప 5 వచ్చే అవకాశం ఇక్కడ మనకి కనపడట్లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? సో 4 power n contains only 2 in its prime factorization. It does not contain any 5. సో 5 లేదు అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో చివరి 0 వచ్చే అవకాశం మనకి లేదు. సో అది ఇక్కడ మనం లాస్ట్లో మెన్షన్ చేస్తాం అనమాట. సో ద యూనిక్యూనెస్ of the fundamental theorem guarantees that no other prime in the factorization of 4 power n. సో 4 power nలో వేరే ఏ నెంబరు రాదు అని చెప్పి మనకి యూనిక్యూనెస్ ఆఫ్ ఫండమెంటల్ థియరం గ్యారంటీగా చెప్తుంది. ఈ మొక్క అర్థం అవ్వాలి. ఏంటి అంటే, ఇందాక ఆల్రెడీ మనం ఫండమెంటల్ థియరం చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఏంటి? ఒక్కసారి 12కి 2 × 2 × 3 అని రాసిన తర్వాత వేరే విధంగా రాసే అవకాశమే లేదు. అంటే ఇందులో వేరే నెంబర్స్ 7 కానీ 5 కానీ 12కి వచ్చే అవకాశమే లేదు అని చెప్పేదే ఫండమెంటల్ థియరం. సో అలాంటప్పుడు ఇక్కడ 4 power nలో అన్ని 2లు వస్తాయని ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా 5 వచ్చే అవకాశం లేదని కూడా ఎవరు చెప్తున్నారు మనకి? ఈ యూనిక్యూనెస్ ఆఫ్ ఫండమెంటల్ థియరమే గ్యారంటీగా చెప్తుంది. సో ద యూనిక్యూనెస్ ఆఫ్ ది ఫండమెంటల్ థియరం గ్యారంటీస్ దట్ నో అదర్ ప్రైమ్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n. సో 4 power nలో 2లు తప్ప వేరే నెంబర్ ఏది రాదు అని చెప్పి మనకి ఇక్కడ ఫండమెంటల్ థియరం గ్యారంటీగా చెప్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి 0 వచ్చే అవకాశం లేదు. సో దేర్ ఈజ్ నో న్యాచురల్ నెంబర్ n ఫర్ విచ్ 4 power n ఎండ్స్ విత్ 0 డిజిట్. సో n ప్లేస్లో 1 పెట్టినా, 2 పెట్టినా, 3 పెట్టినా, ఏ నెంబర్ పెట్టినా కూడా లాస్ట్లో 0 వచ్చే అవకాశమే లేదు. దానికి కారణం ఏంటి? 4 power n యొక్క ఫ్యాక్టరైజేషన్లో 5 అనేది మనకి రాలేదు. సో అలా మనం దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ అదే మోడల్లో ఒక క్వశ్చన్ మనకి ఎక్సర్సైజ్ 1.1లో ఉంది. 5th క్వశ్చన్ అనమాట అది. చెక్ వెదర్ 6 power n ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అని అడిగాడు. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. ఇందాక 4 power n, ఇప్పుడు 6 power n. n ప్లేస్లో ఏదైనా నెంబర్ పెడితే 1 కానీ 2 కానీ 3 కానీ అలా ఏదైనా నెంబర్ పెడితే లాస్ట్లో 0 వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని అడిగాడు. సో ఇక్కడ కూడా మనం ఏం చెక్ చేయాలి? 0 రావాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? 5 చేత డివైడ్ అవ్వాలి. 5 చేత డివైడ్ అవ్వాలి అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఖచ్చితంగా మనకి 5 రావాలి. కాబట్టి చూద్దాం. సో ఫస్ట్ ఆ మొక్క మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ద నెంబర్ 6 power n ఫర్ ఎనీ n, అంటే ఫర్ ఎనీ n అంటే అర్థం ఏంటి? n ప్లేస్లో ఏది పెట్టుకున్నా సరే, 1 కానీ 2 కానీ ఏది పెట్టుకున్నా సరే, టు ఎండ్ విత్ డిజిట్ 0, 0తో ఎండ్ అవ్వాలి అంటే
దెన్ ఇట్ వుడ్ బి డివిజిబుల్ బై 5. ఫస్ట్ అది 5 చేత డివైడ్ అవ్వాలి. 5 చేత డివైడ్ అవ్వాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ముందు ఖచ్చితంగా 5 ఉండాలి. కాబట్టి 6 పవర్ n ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తామన్నమాట. ఎలాగా అంటే 6 పవర్ nని మనం 6ని ఎలా రాయొచ్చు, 2 × 3 హోల్ పవర్ n. ఎందుకని ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ n వస్తుంది. దీన్ని విడగొడితే 2 పవర్ n × 3 పవర్ n. అంటే అన్నీ 2లు ఉంటాయి, అన్నీ 3లు ఉంటాయి. 5లు ఎక్కడ ఉన్నాయి, లేవు కదా. కాబట్టి అదే ఇక్కడ రాసాం అనమాట. 6 పవర్ n కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ n × 3 పవర్ n. సో 6 పవర్ n కంటైన్ ఓన్లీ 2 and 3 ఇన్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ 5. అసలు అందులో 5 అనేదే లేదు. కాబట్టి 5 వచ్చే అవకాశమే లేదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని రకాలుగా చేసినా 5 వచ్చే అవకాశం లేదని ఎవరు చెప్తున్నారు, యూనిక్యూనెస్ ఆఫ్ ఫండమెంటల్ థియరం చెప్తుంది. సో ద యూనిక్యూనెస్ ఆఫ్ ది ఫండమెంటల్ థియరం గ్యారంటీస్ దట్ నో అదర్ ప్రైమ్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్ n. సో ఇంకా వేరే ఏ ప్రైమ్ నెంబరు రాదు అనేది మనకి ఈ ఫండమెంటల్ థియరం గ్యారంటీగా చెప్పేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే 5 లేదో ఖచ్చితంగా చివర 0 అనేది రాదు. సో దేర్ ఈజ్ నో న్యాచురల్ నెంబర్ n ఫర్ విచ్ 6 పవర్ n ఎండ్స్ విత్ డిజిట్ 0. సో అలా మనం ఈ క్వశ్చన్ అడిగితే దాని ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది. మీ అందరికీ అర్థం అవ్వకపోతే ఇంకొకసారి ఆ వీడియోని వినండి. మీ కామెంట్స్ ఏంటనేది కింద నాకు తెలపండి. ఏదైనా అర్థం చేసుకోవడంలో డిఫికల్టీ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్తే దాన్ని సరిదిద్దుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఉపయోగించి హెచ్సిఎఫ్, ఎల్సిఎంలు ఎలా ఫైండ్ చేయాలనేది చూద్దాం.